హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. 'పురుషః' చిత్రానికి సంబంధించి ఇక్కడ ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారనమాట. హీరోలు ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. అందులో ఒకరైన రాయించా కొక్కెర నాతో పాటుగా ఉన్నారు. హాయ్ రాయించా. హలో. అండ్ ముందుగా ఫస్ట్ క్వశ్చన్ నేనది. యూనిక్‌గా ఉండాలని రాయంచా కొక్కెర లైక్ అది ఇనిషియల్ అనుకో. రాయంచా అంటే ఏంటి? ఎందుకు ఆ నేమ్‌ని ప్రిఫర్ చేసుకున్నారు? రాయించా దాని మీనింగ్ ఏంటంటే సంస్కృతంలో రాజహంస అని, ఇంగ్లీష్‌లో రాయల్ స్వాన్. ఓకే. సో, ఆ పేరు బాగా నచ్చింది. ఇంకా పెట్టుకుంటే చాలామంది సజెస్ట్ చేశారు. యూనిక్‌గా ఉంటది, ఇండస్ట్రీలో బావుంటది అని. సో, రాయించా. మేమేనా అందరూ అడుగుతూ ఉంటారు. ఏంటి నేమ్‌కి అర్థం ఏంటి? ఎవరైనా సజెస్ట్ చేసారా ఏంటి అని? రిపీటెడ్‌గా వచ్చే క్వెషన్ నాకిది. నాకు ఇప్పటివరకు చేసిన ఇంటర్వ్యూస్‌లో అందరూ అదే అడిగారు. ఏంటి పేరు? ఎందుకు పెట్టుకున్నానురా బాబు అనిపించిందా? లేదు. మేబీ ఇలా అడుగుతూ ఫేమస్ అవుద్దేమో నా పేరు. చూద్దాం. ఎలా అనిపిస్తుంది అంటే ఆల్రెడీ ఒక ఫిల్మ్ చేశారు. బట్ ఇది డెబ్యూ ఆన్ స్క్రీన్ 70 ఎలా అనిపిస్తుంది 'పురుషః' చిత్రం నుంచి? 'పురుషః' నాకెప్పుడు ఒక స్పెషల్ ఫిల్మ్ అయిపోద్ది. ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి, రిలీజ్ అవ్వబోతున్న ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి. అలానే నాకు టీమ్ అందరు కూడా చక్కగా అందరూ మంచి ఫ్రెండ్స్ దొరికారు ఇక్కడ. కంఫర్టబుల్‌గా, హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయాం. సినిమా అందరికీ నచ్చుద్ది ఆడియన్స్‌కి. ఏజ్ లిమిట్ లేదు. అందరికీ చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి, పెళ్లి చేసుకున్నోళ్ళకి, వాళ్ళ పేరెంట్స్‌కి అందరికీ నచ్చుద్ది. చక్కగా ఫన్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. అన్నీ ఉంటాయి. అన్నీ కంప్లీట్. ఫన్ ఉంటుంది సరే. అంటే టీజర్ చూసినప్పుడు అనిపించింది. ఎట్ ద ఎండ్ మరి కలిసి ఉంటారా? విడిపోతారా? అనిపించింది. ఆ ఫైర్ అదంతా చూస్తున్నప్పుడు. మరి ఉంటారా? చూసే వాళ్ళందరూ నచ్చుతుంది. ఓకే. ఎట్ ద ఎండ్ మళ్ళీ విడిపోది పోయి ఇంట్లో వాళ్ళ లైక్ వాళ్ళ ఇజం అనేది చూపిస్తారా ఆడవాళ్ళేంటి? థియేటర్‌లో చూద్దాం. అది క్లైమాక్స్‌లో అదే ట్విస్ట్. కొడతారు మా అంటే డైరెక్టర్. సేఫే కదా! సేఫ్. దాంతో పాటు మీకు ఇంకో ఎక్స్‌ట్రా ట్విస్ట్‌తో కూడా వెళ్తారు బయటికి. ఇదైతే పక్కా చెప్తా. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అంటే సూపర్ మ్యాన్ అని ఒక్కొక్కళ్ళు ఒక కలర్‌లో వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకొని అంటే బ్రహ్మచారిగా ఉన్న వాళ్ళకి పెళ్ళైతే అది ఆ లైఫ్ స్టైల్ అంతా కూడా యుద్ధం అని చెప్పి కొన్ని టైటిల్స్ చూశాను నేను. ఏంటి అంటే పెళ్ళి కావద్దా? పెళ్ళైన వాళ్ళకి పెళ్ళి కావద్దు అనుకున్న వాళ్ళకి పెళ్ళైతే వేరేలా ఉంటదా? కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. బట్ ఆడవాళ్ళు బీభత్సంగా ఏసేసుకుంటున్నారు. పెళ్ళి కావాల్సిన వాళ్ళకి ఇదొక చక్కగా ఒక లెసన్. ఇది చక్కగా అన్నీ చెప్తది. పెళ్ళైన తర్వాత ఎలా ఉంటది అన్నీ. పెళ్ళైనోళ్ళకి వాళ్ళ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. చూస్తే సినిమా చూస్తే అలా ఉంటుంది. ఏం మెమరీస్ గుర్తొస్తాయి? వాళ్ళు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగే ఫైట్స్ కానీ అన్నీ ఎలా ఉంటాయి అన్నీ మీరు మళ్ళీ వెళ్ళి ఒక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి అన్ని గుర్తెచ్చుకొని ఉంటారు స్క్రీన్ మీద చూస్తుంటే అవునవును అని. అంటే స్టోరీ విన్నప్పుడు రాయంచకి ఏమన్నా డౌట్ వచ్చిందా? ఏంట్రా ఇది పెళ్ళి మనం చేసుకోవాలా వద్దా అన్న ఏమన్నా సందేహం కలిగిందా? లేదు. అంటే ఇది మిగతా ఇద్దరు వాళ్ళంతా వైలెంట్గా ఉంటుంది నా క్యారెక్టర్. చాలా సాజు జంతువులా ఉంటాను చక్కగా. కామ్ ఇన్నోసెంట్ అమ్మాయి. ఇన్నోసెంట్గా ఉన్న వాళ్ళ పొడి చేస్తాను. ఎగ్జాక్ట్లీ అదే. వాళ్ళందరూ కొడుతూ చంపేస్తారు, నేను ఏడుస్తూ చంపేస్తా మా ఆయన్ని. అలాగా సినిమాలో. పవన్ గారితో కాంబినేషన్ ఎలా అనిపించింది? ఎందుకంటే ఏదైనా సినిమాలో కొంతవరకు ఎంటర్టైన్మెంట్ జానరాలో ఉంటే అది వేరే. ఇప్పుడు మొత్తం ఎంటర్టైన్మెంట్ రన్ చేస్తున్న పర్సన్స్ని పెట్టుకున్నారు. కసిరెడ్డి గారు కావచ్చు, సప్తగిరి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. మరి ఈ ఆరా ఎలా ఉండింది సెట్స్లో? యాక్చువల్లీ బాగుంది. సప్తగిరి గారు, రాజ్ కుమార్ గారిని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సప్తగిరి సార్ రాగానే సెట్కి ఒక మంచి అందరిలో ఒక జోష్ అలాగా. ఓ మై గాడ్ అంటే వచ్చి అందరి దగ్గరికి వచ్చి హ్యాపీగా మాట్లాడుతూ ఎలా ఉన్నారు మేడం మీరు మంచిగా. రాజ్ కుమార్ గారు కూడా మంచి డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇద్దరు డౌన్ టు ఎర్త్ పర్సన్. రాజ్ కుమార్ సార్ కూడా మంచిగా సార్ ఆన్ కెమెరా ఆన్ అవగానే ఇంకా క్యారెక్టర్లో కల వెళ్ళిపోతారు. ఆఫ్ అవ్వగానే కంపోజ్డ్ అలా. సప్తగిరి గారు కూడా అంతే. ఫన్ అలాగా. అంటే ఏదైనా సిల్లీ ఇన్సిడెంట్ కావచ్చు, జోక్గా మీ సెట్స్లో జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ షేర్ చేసుకోవచ్చు కదా మాతో? చాలానే జరుగుతూ ఉంటాయి అలాగా. మేబీ నేను వీళ్ళతో చేసినవన్నీ ఎమోషనల్ సీన్సే కాబట్టి ఫన్ సీన్స్ అన్నీ వాళ్ళకు ఉన్నాయి. సో ఎమోషనల్ సీన్స్ ఉండేటప్పుడు కొంచెం అందరం క్వైట్ ఉండేవాళ్ళం. ఎమోషనల్ సీన్ అందరూ ఎలా అయినా క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం కాబట్టి అక్కడ అంతా లేదు. మేబీ వీళ్ళందరూ ఇంకా ఎక్కువ ఫన్ జనరేట్ చేస్తూ ఉండేవాళ్ళు. అవును. అవుట్ ఆఫ్ సెట్స్ ఏం లేదా కన్వర్సేషన్స్ కానీ ఎలా అయింది ఏంటి? మ్యాక్సిమం మేము అవుట్ ఆఫ్ సెట్స్ ఉన్న మూవీ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ మూవీలో యాక్చువల్లీ మూవీలో నుంచి మేమే మీమ్స్ క్రియేట్ చేసుకున్నాం. చాలా మీమ్స్ క్రియేట్ చేసుకొని అలా మా ఇన్సైడ్ జోక్స్ చాలా ఉన్నాయి మళ్ళీ క్రూ అందరికి. ఇంకా ఏంటి ఎలా రిలీజ్ చేద్దాము,
మ్యాక్సిమం ఇవే కన్వర్జేషన్స్ వెళ్తూ ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్‌కి కూడా ఇప్పుడే ఫస్ట్ వన్. మరి కామెడీ ఎలా చేశారు? మీ కాంబినేషన్ కానీ, ఆన్ స్క్రీన్ ఆయన కామెడీ పండించడం కానీ ఎలా అనిపించింది? యాక్చువల్లీ వీళ్ళిద్దరి పేర్స్‌ది కామెడీ ఉంటది. మా ఇద్దరిది లవ్ స్టోరీ ఉంటది. అంటే మూవీలో ఒక పార్ట్ అంతా మనకి ఫన్ వెళ్ళిపోతూ ఉంటే, వీళ్ళిద్దరిది మాత్రం చక్కగా ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీ వెళ్తూ ఉంటుంది. చక్కగా ఫ్లాష్ బ్యాక్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది లాస్ట్‌లో. సో తినకి కూడా ఫన్ ఉంది. మేబీ సప్తగిరి గారు, రాజ్ కుమార్ గారికి ఇంకా ఎక్కువ ఫన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. మా ఇద్దరికి ఎక్కువ కొంచెం ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అంటే రాయించికి ఎలాంటి హస్బెండ్ కావాలి? రాయించాక ఎలాంటి హస్బెండ్ కావాలి అంటే 10 years తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ఏవి కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా! హైటో, వెయిటో, పర్సనాలిటీయో, కలరో, జాబో అలా ఏమన్నా? హైట్ అయితే ప్రభాస్ గారి హైట్ ఉండాలి పక్కా. అదే చెప్తా. ఇంకా ఏమో దాని గురించి అంత ఆలోచించలేదు కూడా నేను, ఎలా ఉండాలి ఏంటి అని. చూద్దాం, ఏమో కొన్ని రోజుల తర్వాత. ఇంకా నేను ఆ ప్రాసెస్లో ఉన్నాను, ఇంకా నన్ను నేను తెలుసుకునే ప్రాసెస్లో ఉన్నాను. సో మేబీ తర్వాత ఫ్యూచర్లో అర్థం చేసుకుని టైం పట్టుద్ది నిజంగానే. ఇంకా ఇలాంటి సినిమా చేసిన తర్వాత ఓకే మ్యారీడ్ లైఫ్ అంటే ఇలా ఉంటుంది అని నేను కొంచెం నేర్చుకున్నాను. సో కొంచెం టైం పడుతుంది కొన్ని రోజులు. ఎవరు కావాలి ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి టైం పడుతుంది ఇంకా. బట్ ఫైనలీ పురుష స్క్రీన్ మీదకి రావడం, కొన్ని సినిమాలు స్క్రిప్ట్ విన్నప్పుడు ఒకలా ఉంటాయి, సెట్స్ మీదకి ఒకలా ఉంటాయి. సో అట్లా ఏమన్నా డిఫరెన్సియేషన్ కనిపించిందా మీకు? లేదు, నేను స్క్రిప్ట్ విన్నప్పుడు ఎంత ఒక 100% ఫన్ ఉంటే, మేము సెట్కి వెళ్ళినప్పుడు 150% ఫన్ ఉంది సినిమా మొత్తంలో. మేము స్క్రిప్ట్ వింటున్నప్పుడు, మేము వర్క్షాప్స్ చేసేటప్పుడే ఫుల్ నవ్వుకుంటూ, మేము మధ్య మధ్యలో డైలాగ్స్ ఎప్పుడు ఆఫీస్ నవ్వుకుంటూ ఉండేవాళ్ళం ఆ ఫన్ అంతా చూసి. సో ఇంకా సెట్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువ ఆ అట్మాస్ఫియర్కి, అందరి చుట్టూ ఆరా, అందరు మ్యాచ్ అయిపోయి ర్యాపో ఉండి ఇంకా ఎక్కువ ఫన్గా అలాగా. ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరోనా, నాకు అందరూ ఫేవరెటే. ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు. ఏ పవన్ కళ్యాణ్? మీ పేరు పవన్ కళ్యాణ్ గారా? మన మా పవన్ కళ్యాణ్ గారా? మన దెమి గాడ్ పవన్ కళ్యాణ్ గారు. ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా మరి పవన్ కళ్యాణ్ గారిది. హైట్ ఏమో ప్రభాస్ అన్నారు, ఫేవరెట్ ఏమో పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి ఫేవరెట్ అన్న తర్వాత డైలాగ్ చెప్పకపోతే అస్సలు బాగోదు. ఏ ఎమ్మట్లో చేయి కూడా పైకిపోయింది ఆయన పేరు వినగానే. నాకు కొంచెం థిక్ ఉంది, దానికి లెక్క ఉంది. సూపర్. ఫిల్మ్ నుంచి? ఫిలిం నుంచా? ఇప్పుడు ఎమోషనల్ ట్రాక్ మారిపోద్ది అనుకుంటా, ఐ థింక్ సో. ఫిలిం నుంచి నేను ఏ డైలాగ్ బయట పెట్టినా మా డైరెక్టర్ సార్ కొడతారేమో అన్న భయం. మేబీ ఇందుగా ఏ డైలాగ్ వస్తుందో బయటకి, ఏ డైలాగ్ రాదో అని. అవును, అంటే జస్ట్ ఇలా హుక్ డైలాగ్స్ ఉంటాయి కదా, జస్ట్ చిన్నగా ఏమిటో అంటే ఇది బాగా ఫేమస్ అవుద్ది మూవీ నుంచి. దీని నుంచి బాగుంటుంది, ఒక సీనే ఉంటుంది డైలాగ్కి. అంటే ఇదేదో పురుష కూడా ప్రతి ఒక్క డైలాగ్ విన్నప్పుడు ఏదో ఇది కూడా చూడండి ఒకసారి, మొత్తం మగరాజులందరినీ కూడా చెప్పుతుందండి. ఈ చెప్పు మీదేనండి కొంపదీసి? నాది నా కళ్ళే, అంటే నేను కావాలని కాదు, సరే నా కాళ్ళు బాగున్నాయి అని. కాళ్ళు బాగున్నాయని ఇంటెన్షనల్గా ఏం బెటర్ పోస్టర్ మీదకి వచ్చింది అంటే అది ఏదో ఉండే ఉంటుంది ఐ థింక్. బట్ ఒక వైఫ్ ఎలా ఉండాలి ఏంటి? నేను నేను చెప్పడం కరెక్టో కాదో తెలీదు. మేబీ అందరి క్యారెక్టర్, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి బిహేవియర్ ఒక్కొక్కలా ఉంటుంది. వైఫ్ ఎలా ఉండాలంటే ఏమో నేను కరెక్ట్గా చెప్పలేను. సినిమా చూసారు అంటే లైక్ ఇన్వాల్వ్ అయ్యారు కదా క్యారెక్టర్లో. సో అట్లా ఏమన్నా వైఫ్ ఇలా అర్థం చేసుకోవాలనో, లేకపోతే హస్బెండ్కి తగ్గట్టు ఉండాలనో? అంటే మేబీ ఇద్దరు అడ్జస్ట్ అవ్వాలి. నేను నేర్చుకుంది అయితే మూవీ నుంచి అదే. మాకున్న సీన్స్లో అయితే హీరో, ఐ మీన్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి ఒక మంచి ర్యాప్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి అన్నిటి. యా, ఫైనలీ హస్బెండ్ కూడా అలాగనే ఉండాలి. కాబట్టి రాయించకి కావాల్సిన, హస్బెండ్కి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా మేము రాసేసుకుంటాం సైడ్లో. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ పురుషలో బయటకు వస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ పురుష. థ్యాంక్ యూ.